ఒక అందమైన అడవి పక్కన నది ప్రవహిస్తుంది. కోకో పసుపు పిల్లి నీరు తాగేందుకు నది ఒడ్డుకు వచ్చింది. ఆహా, ఎంత చల్లటి నీళ్లు, ఎంత రుచిగా ఉన్నాయి. అది లోపల ఒక పెద్ద మొసలి నీటిలో తేలుతూ కోకోని చూసింది. హాయ్ కోకో, భయపడకు, నేను నీకు హాని చేయను, నిజం చెబుతున్నాను. అరే, అందరూ మొసళ్ళను చూసి భయపడతారు, కానీ ఇది మంచి మొసళ్ళలా ఉంది. కోకో మొసలి మాటలను నమ్ముతుంది. ఇది నిజంగా మంచివాడే కావచ్చు, స్నేహం చేయొచ్చు కదా. ప్రతిరోజు కోకో నది వద్దకు వచ్చేది. కోకో మొసలి మంచి స్నేహితులయ్యారు. కోకో, నీతో మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు అలాగే ఉంది, మనం నిజమైన స్నేహితులం. ఒకరోజు మొసలి తన మనసులో, ఇప్పుడు కోకో నన్ను పూర్తిగా నమ్ముతోంది, ఇప్పుడు దీన్ని తినేయొచ్చు. కోకో, నీవు ఎప్పుడు ఈత కొట్టలేదుగా, నా వీపు పైకి రా, నీటిలో విహారం చేద్దాం. వావ్, ఇది సరదాగా ఉంటుంది, నువ్వు నిజంగా మంచి స్నేహితుడివి. కోకో సంతోషంగా మొసలి వీపు మీద ఎక్కింది. ఇంత మంచి స్నేహితుడు నాకు దొరికాడా, ఎంత అదృష్టం. నదిలో సగం దూరం వచ్చిన తరువాత కోకో, ఇక నువ్వు నా ఆహారం. ఏమిటి, నువ్వు మోసం చేశావా? కోకో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. కోకో తన లేత గోళ్లతో మొసలి పొట్టను గిల్లింది. అయ్యో అయ్యో, ఆపు, గిలిగింతలు భరించలేను. ఈ అవకాశాన్ని కోకో వదులుకోలేదు. అది వెంటనే నది ఒడ్డుకు చేరుకుంది. చివరికి నేను తప్పించుకున్నాను. మొసలి దుఃఖంతో తన తల ఊపింది. నిజమే, నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరు మమ్మల్ని నమ్మరు. కోకో తన అడవి మిత్రులకు తన అనుభవాన్ని పంచుకుంది. మన నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మోసం చేయడు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు బుద్ధిగా ఎవరిని నమ్మకూడదు, తెలివిగా ఆలోచించడం ఎప్పుడు మనకు రక్షణ ఇస్తుంది.